హలో, వెల్కమ్ టు శ్రీపన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బ్యూటిఫుల్గా అండ్ యూనిక్గా డిజైన్ చేసిన కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. దట్ టు విత్ సెట్స్ అండ్ సమ్ ఆర్ కలెక్షన్స్ విత్ ద బీడ్స్. అలా యూనిక్గా ఎంటైర్లీ డిఫరెంట్గా ఉండే కొత్త కొత్త కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ అదాలత్ సర్కిల్ నియర్ డిమార్ట్ బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. సో దానికంటే ముందు దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా అంటే మీకు డైమండ్ రెప్లికా అని చెప్పొచ్చు. ఇలా వచ్చేస్తుంది స్క్రూ బ్యాక్, యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ కాపీ లాగానే ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ ఫర్ యూ. సో ఇది వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద గ్రేట్ కలెక్షన్స్ ఇన్ ద బీడ్స్లో సుపీరియర్ అని చెప్పొచ్చు. ఇది ఎలా ఉంటుందంటే ఒక వన్ పీస్ వేసుకున్నామంటే ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. యూ కెన్ సీ ద పెండెంట్ సైజ్ ఈస్ దిస్ మచ్. అట్ ద సేమ్ టైం ఇది వెడల్పుగా నీట్గా రాయల్గా ఉంది అండ్ రఫ్గా లేదు, గాడిగా లేదు. ఒక మాటలో సింగిల్గా చెప్పాలంటే పెద్దగా ఉంది కానీ చాలా చక్కగా ఉందన్నమాట. యూ కెన్ సే దిస్ ఈజ్ ఎ డిజైనర్ క్యాటలాగ్ కిందకి చెప్పేసుకోవచ్చు. వెరీ నీట్ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్. అండ్ కిందంతా కూడా మీకు మొనాలిసా బీడ్స్ వచ్చేస్తాయి, పైన అన్నీ కూడా రియల్ ఆనిక్స్ బీడ్స్ వచ్చేస్తాయి అన్నమాట. దీన్ని మీరు మేల్కైనా వేయొచ్చు, ఫీమేల్కైనా వేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ వేర్ విత్ మేల్స్కి వేద్దాం అనుకోండి, సపోజ్ పెళ్లి కొడుకులకు వేద్దాం అనుకోండి, నాకు మెన్షన్ చేస్తే కనుక లెంత్ అనేది నేను కస్టమైజ్ చేసి ఇస్తాను బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. దిస్ లెంత్ ఈజ్ సూటబుల్ ఫర్ ద ఫీమేల్స్. ఇది ఆల్మోస్ట్ ఈ లెంత్లో వచ్చేస్తుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్. దీనికి కొంచెం ఫీమేల్స్కి అయితే లాంగ్గా వేస్తే అంతగా ఉండకపోవచ్చు. మేల్స్కి కావాలి అనుకుంటే, అంటే పెళ్ళికొడుకు అలా అకేషన్స్ ఉంటాయి కదా, అలా కావాలనుకున్నప్పుడు కనుక నాకు లెంత్ మెన్షన్ చేయండి. ఐ కెన్ కస్టమైజ్ అకార్డింగ్ టు దేర్ షోల్డర్ లెంత్కి తగ్గట్టుగా నేను కస్టమైజ్ చేసి ఇస్తాను. బట్ ఎవరు వేసినా డెఫినెట్గా అందంగా ఉంటుంది. మీకు ఇందులో నేను కలర్ కాంబినేషన్స్ కూడా నేను ఇంకా మేక్ చేయలేదు. బట్ వీ కెన్ మేక్ రూబీ కానీ పర్పుల్ కానీ అలా ఎలా కావాలనుకుంటే కనుక అలా మేక్ చేసేసుకోవచ్చు. ఏ కలర్ కాంబినేషన్లోనైనా ది బెస్ట్గా ఉంది. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్లో ఇది కూడా ఒకటి. కెన్ సీ ద వెరీ క్లోజ్ ఎట్ బాలాజీ పెండెంట్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ అంతా కూడా. అండ్ ఇది ఇలా వచ్చేస్తుంది. దీస్ ఆర్ ద మాప్స్. వెరీ వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది. చెప్తున్నాను కదా, చాలా క్లాసీ డిజైన్. ఒక దాంతో ఎంటైర్ ఫంక్షన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోవచ్చు అనమాట ఒక చిన్న పీస్తో. అలా ఉంటుంది. మీరు ఇంకొంచెం యూనిక్గా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే కనుక దీని కొంచెం లెంత్ కొంచెం పెంచేసుకోండి. అంటే మీదే అకేషన్ అయ్యి ఇంకా హెవీగా వేద్దాం అనుకుంటే ఏదైనా చిన్న చోకర్తో గ్రీన్స్ కానీ డైమండ్స్లో కానీ నక్షి వర్క్లో ఉన్న ఏదైనా చిన్న సెట్తో నెక్ పీస్ పెట్టేసుకొని దీన్ని కొంచెం కిందికి లాంగ్ చేసేస్తే కనుక వెరీ యూనిక్గా కనిపించేస్తుంది. దట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ అస్. మన అకేషన్ బట్టి సింగిల్ సెట్ వేసుకుందాం అనుకోండి, దిస్ లెంత్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అండ్ కంఫర్టబుల్. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. అమ్మవారి రూపు వచ్చేస్తుంది. చాలా చాలా చక్కగా ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్. అండ్ ద ప్రైస్ ఆల్సో వెరీ వెరీ అఫోర్డబుల్. దట్ ఈస్ 3450. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ఇందులో లెంత్ కస్టమైజేషన్ని బట్టి ప్రైసింగ్లో వేరియేషన్ ఉంటుంది. ఒకవేళ లాంగ్ లెంత్ అనుకోండి, ఇంకొంచెం ఎక్కువ లెంత్ పెట్టాలి అనుకుంటే కనుక బీట్స్ ఎక్కువగా పడతాయి కాబట్టి మళ్ళీ ప్రైసింగ్ అనేది మారుతుంది. దిస్ ఈజ్ ద బెస్ట్ లెంత్ అని నేను అనుకుంటున్నాను. ఈ లెంత్ కస్టమైజేషన్కి అయితే 3450 పడుతుంది ప్రైస్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా బరువుగా లేదు, లైట్ వెయిట్గా ఉన్నాయి. అండ్ ఓవరాల్గా సెట్ మొత్తం మేక్ చేసాక కూడా అంత హెవీగా నాకు ఏం అనిపించలేదు. చూడగానే అనిపించింది మేక్ చేస్తే ఎలా ఉంటుందో, బట్ వేసుకున్న లైక్ ఆ బీడ్స్ ఈ వర్క్ అంతా కూడా అబ్బా చాలా బరువు ఉంది అని అనిపించట్లేదు. కంఫర్టబుల్గానే ఫీల్ అయ్యాను వేసుకొని కూడా. దిస్ ఈజ్ వెరీ గుడ్. చెప్తున్నాను కదా, కొన్ని అకేషన్స్కి అయితే ది బెస్ట్గా అని చెప్పేసుకోవచ్చు దీన్ని. ఓకే, 3450 is the price. And the next is, this is one of the beautiful collections in the necklace-లో. ఇక్కడ దీని స్పెషాలిటీ ఏంటి అంటే క్వాలిటీ ఆఫ్ ద స్టోన్. ఇక్కడ చూసేసుకోండి రూబీ స్టోన్ ఎంత బాగా వచ్చేసింది అని.
ఫినిషింగ్, క్వాలిటీ ఆఫ్ ద స్టోన్స్ చెప్పండి, నిజం చెప్పండి, ఇది ఆల్మోస్ట్ రియలిస్టిక్గా ఉందన్నమాట. రియల్ కెంపు స్టోన్కి దగ్గరగా ఉంది. అండ్ కింద అంతా కూడా పర్ల్ అండ్ గ్రీన్ అలైన్మెంట్ వచ్చేసింది అనమాట. బీడ్స్ వచ్చేసి దిస్ ఈజ్ అ రూబీ నక్షి వర్క్లో వచ్చేసింది. ఎలాంటి గాడ్ మోటివ్స్ లేవు. మీరు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా పేరప్ చేసేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ద నెక్లెస్ వితౌట్ పెండెంట్. కొన్ని నెక్లెసెస్ ఏంటంటే వితౌట్ పెండెంట్తోనే బాగుంటాయి. దిస్ ఈజ్ మోర్ అండ్ అంటే ఇక్కడ మేబీ మీరు చూడగానే అనుకోవచ్చా ఏముందండి ఇలాంటి డిజైన్స్ రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం కదా అని. అఫ్కోర్స్ మీరు చూసి ఉండొచ్చు. బట్ పర్టికులర్గా నాకు ఇది ఎందుకు చెప్పాలి అనిపించింది అంటే ఇక్కడ స్టోన్ అలైన్మెంట్ అనేది న్యాచురాలిటీకి దగ్గరగా ఉంది, రియలిస్టిక్గా ఉంది. పాలిషింగ్ కానీ ఫినిషింగ్ కానీ ఎక్సలెంట్గా అనిపించింది నాకు. అండ్ ఇలా ప్లెయిన్గా వితౌట్ పెండెంట్ వచ్చేసి కింద బుట్టాలు వచ్చాయి అనుకోండి, అసలు ఆ లుక్కే వేరుంటుంది. చూసేసుకోండి. మీకు ఇదిగోండి దగ్గరగా పెట్టేస్తున్నాను. ఈ క్వాలిటీ చూడండి ఎంత బాగా అర్థమవుతుంది మీకు. దిస్ ఇస్ అ పుష్ బ్యాక్. నీట్గా ఉంది. మీరు పిల్లలైనా పెద్దవాళ్ళైనా మిడిల్ ఏజ్ వాళ్ళైనా ట్రైఅప్ చేయొచ్చు. బాగుంది సెట్. కంప్లీట్గా నక్షీలో కార్వింగ్ వచ్చేస్తుంది అనమాట. గాడ్ మోటివ్స్ అలా ఏం లేదు కాబట్టి ఎవరైనా వేసేసుకోవచ్చు. 1 పీస్ ఈజ్ మోర్ దెన్ అన్న. కొంచెం లైక్ 1 గ్రామ్ వేసుకున్నా కూడా అది అలా కనిపించకుండా రియలిస్టిక్గా ఉంటుంది వర్క్ అనేది. దట్స్ ఐ వాంట్ టు టెల్ యూ. అది ఆ మెసేజ్ నేను మీకు పాస్ చేద్దాం అనుకుంటున్నాను బై షోయింగ్ దిస్ నెక్ పీస్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 2250. సారీ 2200, నాట్ 2250. 2200 ఈస్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే. అండ్ ద నెక్స్ట్ ఈస్ ఇది కూడా ఆ కేటగిరీ కిందకే వచ్చేస్తుంది. ఫినిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా నీట్గా ఉంది. నక్షీ వర్క్లో ఉన్న మంచి లక్ష్మీహారం అనమాట. అండ్ ఇది అమ్మవారి రూపు చాలా స్పష్టంగా ఉంది. అండ్ కింద సైడ్స్కి వచ్చేసి ఏంటంటే మ్యాంగో లాగా వచ్చిందనమాట. షేప్ అంతా కూడా మీకు ఇది మ్యాంగో లాగా వచ్చేసి దాని మీద ఫ్లవర్ అండ్ కెంపు పచ్చ స్టోన్స్ వచ్చేసాయి. న్యాచురాలిటీకి దగ్గరగా ఉంది, నీట్గా ఉంది. అండ్ ఈ డిజైన్ కూడా మనం గోల్డ్లో రిపీటెడ్గా చూసే డిజైన్ కాబట్టి అది ఆర్టిఫిషియల్ లుక్ లాగా లేదు. అండ్ డిజైన్ కూడా న్యాచురల్గా ఉందన్నమాట. ఎప్పటి నుంచో మనం చూసిన మ్యాంగో మాల విత్ లక్ష్మీ అమ్మవారు గోల్డ్లో చేయించుకున్నట్టుగానే ఉంది, నీట్గా ఉంది. నేను పదే ఏం చెప్తున్నాను అంటే 1 గ్రామ్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రోడక్ట్ డిస్క్రిప్షన్. అంటే ఒకప్పుడు ఇన్ ద సెన్స్ ఒక 10 years బిఫోర్ ఎలా వచ్చేది. సపోజ్ ఇదే డిజైన్ వచ్చింది అనుకోండి, ఈ డిజైన్ చేయమంటే అమ్మవారి రూపు అనేది ఒక లాకెట్ లాగా ఇచ్చేసి లోపలికి ఇలా ప్రింట్ అయిపోయేది. బట్ వెన్ కమ్స్ టు వర్క్లో ప్రొఫెషనలిజం అనేది ఎప్పుడైతే వచ్చేసిందో అప్పుడు ఇది ఏంటంటే రియలిస్టిక్గా కనిపించేస్తుంది. జస్ట్ యూ సీ ద పీకాక్ వర్క్ అండ్ అమ్మవారి రూపు, అమ్మవారు పెట్టుకున్న కిరీటం, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ అండ్ బ్యూటిఫుల్. ఒక చిన్న మ్యాంగో పీస్ని తీసుకోండి, దాని మీద కూడా ఎంత స్పష్టమైన ఫ్లవరింగ్ ఉంది. ఇదిగో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే అది నీట్గా కనిపించేస్తుంది. మీకు వేసుకున్నా కూడా ఆ ఫ్లేవర్ ఉంటుంది చూసారా, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్, అది వెరీ లెస్గా కనిపిస్తుంది అనమాట. యూ జస్ట్ సీ ద ఇయర్ రింగ్స్ ఆల్సో హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది, లైట్ వెయిట్గానే ఉన్నాయి. లేదు ఇంకేదైనా గోల్డ్లో ఇయర్ రింగ్స్ పెట్టుకుంటామంటే ఇంకా పర్ఫెక్ట్, ఇంకా అసలు మాటలు లేవు, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. కింద స్టోన్ అలైన్మెంట్ ఇవి వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ నీట్. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1400. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే. అండ్ ద నెక్స్ట్ అగైన్ విత్ అ బీడ్స్ కలెక్షన్. ఇది వచ్చేసి ఏంటంటే గ్రీన్లో, డార్క్ గ్రీన్లో ఇచ్చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే పలకసర్లు విత్ పర్ల్ అలైన్మెంట్ ఇచ్చేసాను అనమాట. మధ్యలో అంతా కూడా యూ కెన్ సీ హియర్ పలకసర్లు మధ్యలో పర్ల్ అలైన్మెంట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. మాల అంతా కూడా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. నీట్గా యూనిక్గా కనిపించేస్తుంది అనమాట మీకు.
దిస్ ఈజ్ డార్క్ గ్రీన్ బీడ్స్ అండ్ ఇది సేమ్ కాంబినేషన్లో రూబీ కాంబినేషన్లో కూడా చేసాము, అది కూడా బాగుంటుంది. మీరు జస్ట్ చూసుకోండి, రెండిటికి రెండు డీసెంట్గా ఉన్నాయన్నమాట. బోత్ ఆర్ టూ ఫైన్. రూబీ అలైన్మెంట్లో కూడా చేసేసాము. ఇవి మంచి బరువు ఉంటాయన్నమాట పల్కసర్లు ఎప్పుడైనా. సో దాంతో ఏంటంటే దీంతో ఏది మేక్ చేసినా కూడా బ్రహ్మాండంగా కుదురుతుంది. ఈ బరువుతో ఏంటంటే మనం ఎట్లా మేక్ చేస్తే అట్లా కూర్చుండిపోతాయి అన్నమాట. ఇలా కూర్చుండిపోతాయి అంటే ఇటు అటు మనం వేసుకున్న ఇటు అటు తిరగడం అలా ఏం ఉండదు. చక్కగా మెడలో అలా పొదిగినట్టుగా ఉంటాయన్నమాట వేస్తే. సూపర్, ఎంత బాగుంది చూడండి. దీనికి ఇదే బాగుంది, దీనికి ఇదే బాగుంది. రూబీ అండ్ గ్రీన్ బోత్ ఆర్ ఫెంటాస్టిక్. బోత్ ఆర్ వెరీ న్యాచురల్ అండ్ వెరీ యూనిక్. అండ్ మీరు పర్ల్స్లో ఉన్న ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కూడా చక్కగా ఉంటాయి. యూ కెన్ సీ ద క్వాలిటీ, నీట్నెస్ అండ్ ద బ్యూటీ. ఓకే చూడండి, రెండు కలర్స్లో కూడా చాలా చాలా బాగున్నాయి. దేనికి అదే బాగుంది. ఇంకా మీకు దగ్గరగా చూస్తే ఏ కలర్ చూస్ చేసుకోవాలి అని క్లారిటీ వస్తుంది అని క్లోజప్లో పెట్టాను. కెన్ సీ రెండు కూడా ఈక్వల్ లెంత్ ఉన్నాయి. 20 సుమారుగా ఉంటుంది, 20 to 22 ఇంచెస్ లెంత్లో ఉంటుంది. బోత్ ఆర్ హ్యావింగ్ ది ఈక్వల్ లెంత్. 950 ఇస్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. And this is one more cutie pie. This is of light olive green onyx beads. కుందన్ వర్క్ ఇచ్చేసాం కంప్లీట్గా. అండ్ కాంబినేషన్ ఏంటంటే పర్పుల్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్. సింపుల్ శారీస్కి సింపుల్గా వేసుకోవాలనుకుంటే కనుక చాలా చక్కగా ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది ఇలాగా. Okay, and the price for this is 1150. and all these are ఇవన్నీ ఏంటంటే పోల్కి స్టోన్స్ కాదు, కుందన్ స్టోన్స్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ కలెక్షన్. కాసు మాల వచ్చేస్తుంది విత్ డబల్ లేయర్ అనమాట. మీకు అవుటర్ అంతా కూడా కాసు వచ్చేస్తుంది. ఇలా మధ్యలో స్టోన్ అంతా కూడా రూబీలో పోటా స్టోన్ వచ్చేస్తుంది. అండ్ ఆల్ దీస్ ఆర్ ద అన్కట్ స్టోన్స్ అండ్ రూబీ స్టోన్స్. సైడ్ మాప్స్ వచ్చేస్తాయి. మాప్స్ పైన ఏంటంటే పీకాక్ వచ్చేస్తుంది అంతే తప్ప ఇంక గాడ్ మోటివ్ అంటూ ఏమి ఉండదు. కాబట్టి పీకాక్ వేసుకుంటాను అనుకుంటే ఎవరైనా వేసేసుకోవచ్చు. కొన్ని స్పెసిఫిక్ కమ్యూనిటీస్లో మాత్రం పీకాక్ వేయరు, బట్ రెస్ట్ ఆల్ ద పీపుల్ కెన్ వేర్ ద పీకాక్స్ కదా. సో హ్యాపీగా వేసుకోవచ్చు. గాడ్ మోటివ్ ఏం లేదు. రూబీలో పోటా స్టోన్ వచ్చేసింది. చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది. లైటింగ్ పడితే ఎంత బాగా షైన్ అవుతుంది అని. 2 లైన్డ్ అలైన్మెంట్ వచ్చేస్తుంది. పీకాక్, అన్కట్ స్టోన్స్ అండ్ రూబీలో వచ్చేస్తాయి. మ్యాట్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్.
బాగున్నాయి. ఇయర్ రింగ్స్ కూడా ఏంటంటే చాంద్బాలి లాగా వచ్చేసి పైన పీకాక్ లాగా వచ్చేస్తుంది అనమాట. సూపర్. సింగిల్గా సింపుల్ సెట్తో హైలైట్ అవ్వచ్చు. 1 నెక్ పీస్ వేసుకోవాలనుకున్నా కూడా దీంతో ప్లాన్ చేసేసుకోవచ్చు. నీట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ అమ్మవారి రూపులు చూడండి ఎంత స్పష్టంగా వచ్చాయో. కాసు రూపులు వచ్చేస్తాయి అన్నమాట కంప్లీట్గా. ఇలాంటి డబల్ లేయర్డ్ సెట్స్ మీరు చూసిన దానికంటే వేస్తే బాగుంటాయి. సింగిల్ వేయండి, ఇంకా లాంగ్ ఇది ఏం అలైన్మెంట్ చేయకుండా ఓన్లీ 1 నెక్ పీస్ వేసేసుకోండి, చాలా చక్కగా ఉంటుంది. 1400 ఈజ్ ఎ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ అ 2-line అలైన్మెంట్. ఇవన్నీ కూడా పంకిన్ బీడ్స్, మీకు పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేస్తాయి. సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుందన్నమాట సెట్ అని. దిస్ ఈజ్ అ ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద బీడ్స్. అండ్ కిందికి వచ్చేసరిగో ఈ కాంబినేషన్లో వచ్చేస్తుంది. మంచి పింక్, బేబీ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. దిస్ ఈజ్ మీకు లెంత్ వచ్చేసి 19-20 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది మేకింగ్ అంతా కూడా. ఓకే, and the price for this is 950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, and the next one is సింపుల్ సెట్ ఇన్ ద పర్ల్స్లో చూపించేస్తాను. దట్ టూ విత్ అ సెమీ ప్రీషియస్లో స్మాల్ సైజ్ ఆఫ్ ద పెండెంట్. దిస్ వన్. ఇదిగోండి, ఇది పర్ల్స్ వచ్చేసి సెమీ ప్రీషియస్ యూజ్ చేశాను. స్మాల్ వర్క్ పెండెంట్ అనమాట. చిన్నగా ఇలా వర్క్లో వచ్చేస్తుంది మీకు విత్ పర్ల్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇలా వచ్చేస్తుంది మాల అంతా కూడా. ఓకే, దిస్ ఈజ్ అ లైట్ ట్రాన్స్పరెంట్ గ్రీన్. స్టోన్ మీద కంప్లీట్గా వర్క్ వచ్చేస్తుంది. And these are the cute earrings. మీకు మాల అంతా కూడా ఇదిగో ఇలా వచ్చేస్తుంది. Okay, with a small length of extension chain. లెంత్ వచ్చేసి 18-20 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. దిస్ ఇస్ నాట్ టూ బిగ్, నాట్ టూ స్మాల్. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందుంటాను. Before ending the video, please requesting you people to please subscribe
and like the video. Thank you so much.